నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్, మరో 52 రకాల మందులు సైతం జాబితాలో. విటమిన్ సి D3లు మాత్రలు సైతం నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీగా పేర్కొన్న CDSC CO అంటూ చూస్తున్నాం. సో పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే మన జ్వరం రాగానే ఏ డాక్టర్ సజెషన్ లేకుండా మొట్టమొదటిగా వాడేది పారాసిటమాల్ టాబ్లెట్. సో ఈరోజు నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్ అనేది లేదు అనేది చాలా స్పష్టంగా ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దాని గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. నాణ్యత పరీక్షల్లో పారాసిటమాల్ సహా 53 రకాల మందులు ఫెయిల్ అయినట్టు భారత డ్రగ్ రెగ్యులేటరీ బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో విటమిన్ సి D3 మాత్రలు, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, యాంటీ యాసిడ్ ప్యాండీ వంటి ఉన్నాయి. ప్యాండీ చూడండి, యాసిడ్ ప్యాండీ అనేది కూడా చాలా విరివిగా మనం వాడుతూ ఉంటాం. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, జూమ్ చేసుకో. మధుమేహం, రక్తపోటు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే 53 మందులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయినట్టు భారత డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం వెల్లడించింది. ఈ జాబితాలో విటమిన్ సి D3 మాత్రలు, షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్ జెల్స్, యాంటీ యాసిడ్ ప్యాండీ, సో పారాసిటమాల్ మాత్రలు, IP 500 mg యాంటీబయాటిక్ డ్రగ్, గ్లిమెపిరైడ్, హై బ్లడ్ ప్రెషర్ డ్రగ్, టెల్మిసార్టన్ వంటి మరెన్నో 53 అత్యధికంగా అమ్ముడవుతున్న మందులు ఉన్నాయి. ఈ మందులను హెట్రో డ్రగ్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్, మెగా లైఫ్ సైన్సెస్, ఇలా చాలా కంపెనీలు తాజా నెలవారీ ఔషధ హెచ్చరికల్లో భాగంగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 53 ఔషధాలను నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ హెచ్చరికగా ప్రకటించింది. పిల్లల్లో తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం అందించే హైదరాబాద్కు చెందిన హెట్రో నుంచి తయారైన సెపోడెమ్ XP50 డ్రై సస్పెన్షన్ సైతం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని పరీక్షల్లో తేలింది. ఇదిలా ఉంటే ప్రజలకు బాగా తెలిసిన మందులు నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో కొన్ని కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ మందుల తయారీలో అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని, లిస్టులో ఉన్నవి నకిలీ ఉత్పత్తులని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇలా ఏం లేదండి, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు మరి మంత్లీ ముడుపులు అయితే ఇచ్చుండరు. అందుకే ఎట్లయినా మందులలో కల్తీ మందులు అయితే తయారవుతూ ఉంటాయి మార్కెట్లో. సో అందులో ఎలాంటి అతిశక్తి లేదు. కానీ వీళ్ళు మంత్లీ ఇవ్వాల్సినటువంటి కమిషన్లు ఈ డిపార్ట్మెంట్కి ఇవ్వనట్టున్నారు. వాళ్ళు ఏదో నెగిటివ్ రిపోర్ట్ అయితే ఇస్తున్నారు. కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పారాసిటమాల్ కానీ ప్యాండీ అనేటువంటి మందులు రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం. సో వాటిల్లో చాలా జాగ్రత్తగా మీరు అవి ఏ విధంగా పరిస్థితుందో మన అర్థం, నాణ్యత ప్రమాణాలు ఉండవు, ఖచ్చితంగా ఉండవు అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. రేపు మాప వీళ్ళు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చేస్తారు, తర్వాత ఏమీ లేకుండా అయిపోతుంది, స్మాష్ అంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. అంతే జరుగుతుంది. ఇది మార్కెట్ అట్లా ఉంది, మనం ఏం చేయలేం.